హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ముందుగా అభ్యర్థులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 2021 చాలా ప్రత్యేకత కలిగిన సంవత్సరం. సో 2021 సంవత్సరం 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. అట్ ద సేమ్ టైం ఈ నెలలోనే జనవరి మాసంలోనే మనం చర్చించుకున్న అన్నిటికంటే ముఖ్యమైన అంశం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశము తాత్కాలిక సభ్య దేశంగా కూడా ఉంది. చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం లేదు. గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ప్రత్యేకమైన, ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక భయానక సమస్య ఇంకా ప్రభావాన్ని చూపిస్తోంది. ఆ భయానక సమస్య ఏంటి? కరోనా పరిస్థితుల కాలంలో. అలా కరోనా అనేది ప్రతి దేశం పైన, ప్రతి రంగం పైన ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో తరచు మనం చర్చించుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వము ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏవైతే ఉంటాయో ఇవనే కాదు, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు కానివ్వండి, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, లేదంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు 15th, ఈ రెండు దినోత్సవాలు కూడా మనకు చాలా ప్రత్యేకం. సో మనం పరేడ్ కార్యక్రమాలు కానివ్వండి, చాలా పెద్ద మొత్తంలో జనాలు, అభిమానులు కూడా మనకు ఢిల్లీలో రాజ్పథ్ మార్గంలో నిర్వహించే కవాతును సందర్శిస్తారు, చూస్తారు. కానీ ఈ సంవత్సరం కరోనా ప్రభావం వల్ల భారత ప్రభుత్వం వీటిపై చాలా ఆంక్షలు విధించింది. సో నిర్ణీత సంఖ్యలో మాత్రం కొంతమందిని మాత్రమే ఈ పరేడ్ కార్యక్రమాల్లో కానివ్వండి, మరియు సైనికులు నిర్వహించే ఈ కవాతు ఉంటుంది కదా, దీని దూరాన్ని కూడా తగ్గించడం జరిగింది. సో ఈ సంవత్సరం కవాతు యొక్క ప్రత్యేకత ఇంకొకటి కూడా ఉంది. మనం ఇటీవల చర్చించుకున్నాం. బంగ్లాదేశ్కి సంబంధించి బంగ్లా త్రివిధ దళాలు కూడా భారత రక్షణ దళాలతో పాటు కలిసి కవాతు నిర్వహించాయి. చాలా ఇంపార్టెంట్. 2021 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యేకతలో ఒకటి, ఈ సంవత్సరం ముఖ్య అతిథి లేకుండా ప్రతి సంవత్సరం మనకు ఆనవాయితీగా వస్తున్న ఒక అంశం ఏంటంటే, ఏదో ఒక దేశానికి సంబంధించి అధినేతలు ఉంటారు కదా, వారిని ఆహ్వానించడం అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది. బోరిస్ జాన్సన్ గారిని ఇన్వైట్ చేశాము. సో ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని. అక్కడ పరిస్థితులు కరెక్ట్గా లేవు. ఏంటంటే కరోనా అని చెప్పాను ఇందాక. సో కరోనా సెకండ్ వేవ్ కానివ్వండి, న్యూ స్ట్రెయిన్ వైరస్ కలవరం కారణంగా ప్రస్తుతం బ్రిటన్లో కఠినమైన లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బోరిస్ జాన్సన్ దేశాన్ని విడిచి రాలేకపోతున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత చంద్రికా పర్సాద్ సంతోఖి, భారతదేశ మూలాలు కలిగిన వ్యక్తి, ప్రస్తుతం సురినామ్ దేశ అధ్యక్షుడు. చాలా ఇంపార్టెంట్. తనని ఆహ్వానించాము, తను కూడా రావట్లే అని చెప్పేసి ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేసింది. అలా ఒక ముఖ్య అతిథి లేకుండా ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. మరియు చాలా ఆంక్షలు విధిస్తున్నాం. మరియు కవాతుకు సంబంధించి కూడా ప్రత్యేకత ఉంటుంది. బంగ్లా ఆర్మీ, సో బంగ్లా ఆర్మీ మరియు బంగ్లాకి సంబంధించి త్రివిధ దళాలు ఉంటాయి కదా, ఆ త్రివిధ దళాలు మన భారత రక్షణ దళాలతో కలిసి కవాతు ప్రదర్శన నిర్వహించాయి. చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి అంశాలు మరియు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కూడా భారతదేశము ఈ నెల నుండే తాత్కాలిక సభ్య దేశంగా రానున్న 2 సంవత్సరాల పాటు క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల భద్రతా మండలికి సంబంధించి 3 కమిటీలు కూడా చర్చించుకున్నాం. ఆ 3 కమిటీలు కూడా భారత సారథ్యంలో ముందుకు రాబోతున్నాయి. చాలా ఇంపార్టెంట్. సో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏవైతే ఉంటాయో ప్రతి సంవత్సరం లాగా కూడా మనం నిర్వహించుకోలేకపోతున్నాం. కారణం కరోనా. అందులో ఆంక్షల కారణంగా ప్రతి పౌరుడు కూడా, భారతదేశ పౌరుడు కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్ని కూడా రూపకల్పన చేసింది, విడుదల చేసింది. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ప్రస్తుతం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు ఈ యాప్ని కూడా ఆవిష్కరించారు. ఆ యాప్ పేరు ఏంటంటే రిపబ్లిక్ డే పరేడ్ 2021. చాలా ఇంపార్టెంట్. సో ఈ యాప్ ద్వారా నేరుగా మనం ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించే అవకాశాన్ని, మనం ఇంటి నుండే వీక్షించే అవకాశాన్ని భారత ప్రభుత్వం కల్పించింది. కారణం ఏంటి? COVID-19 పరిస్థితుల కారణంగా. సేమ్ ఇదే యాప్ వచ్చింది కాబట్టి ఇంకొక ప్రతిష్టాత్మక యాప్. ఈ సంవత్సరం ప్రత్యేకత, బడ్జెట్ కూడా స్వతంత్ర భారతావనిలో మొట్టమొదటిసారి పేపర్లెస్ బడ్జెట్ లేదా డిజిటల్ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. సో ఫిబ్రవరి 1వ తేదీన భారతదేశ భవిష్యత్తుకు సంబంధించి రానున్న రోజుల్లో ఏ రకంగా ప్రభుత్వం యొక్క ఖర్చులు ఉంటాయని చెప్పే ఒక నివేదిక, అది కూడా డిజిటల్ రూపంలోనే. అందుకోసం కూడా ఒక యాప్ గురించి చర్చించుకున్నాం. సో అలా ఈ మనకు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వం ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ వేడుకలను వీక్షించాలనే ఉద్దేశంతో ఒక యాప్ని కూడా రూపకల్పన చేయడం జరిగింది. రిపబ్లిక్ డే పరేడ్ 2021. ఒకసారి చూడండి వీలైతే. అండ్ నెక్స్ట్
ఈ సంవత్సరం సంబంధించి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు అనగానే మనకు పద్మ పురస్కారాలు ఉంటాయి. ఈ సంవత్సరం పద్మ పురస్కారాల ప్రత్యేకత ఏంటి, ఎంతమంది పద్మ పురస్కారాలను గెలుచుకున్నారు? సో పద్మ పురస్కారాల విషయానికి వస్తే అత్యున్నతం మనకు పద్మ విభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ ఎంతెంత మంది సాధించారు? 7, 10 మంది మరియు 102, మొత్తం 119 మంది ఈ సంవత్సరం పద్మ పురస్కార గ్రహీతలుగా వార్తలు ఇచ్చారు. పద్మ పురస్కార గ్రహీతలు ఎంతమంది తెలుగువారు అని అడుగుతారు. తెలుగువారు అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఒకే ఒక పర్సన్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 వార్తలు నిలిచారు. ఎంతమంది మహిళలు, ఎంతమంది తెలుగు మహిళలు పద్మ పురస్కారాలు గెలుచుకొని వార్తలు నిలిచారంటారు. ఇలాంటి అన్ని ప్రశ్నలు కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఈ వీడియో చివరిలో మనం పద్మ పురస్కారాల గురించి కూడా చర్చించుకుందాం. సో ఒక్కొక్క అంశాన్ని మనం వివరంగా చూద్దాం. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించిన అంశము. రక్షణ రంగం చాలా ఇంపార్టెంట్. ఈరోజు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వారు నిర్వహిస్తున్న, బిఎస్ఎఫ్ వారు నిర్వహిస్తున్న ప్రత్యేక ఆపరేషన్ వార్తలు నిలిచింది. ఆపరేషన్ పేరు ఆపరేషన్ సర్ద్ హవా. చాలా ఇంపార్టెంట్. సో పోటీ పరీక్షలో దీనికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన ఆపరేషన్ సర్ద్ హవా అనున్నది ఏ సైనిక బలగాలకు సంబంధించి నిర్వహించబడింది, లేదంటే ఏ ప్రాంతానికి సంబంధించింది, దీని యొక్క ఉద్దేశం లేదా ప్రత్యేకత ఏంటి అంటారు. సో ఈ ఆపరేషన్ అనే కాదు, ఇటీవల వార్తలు నిలిచిన డిఫరెంట్ ఆపరేషన్స్ ఏవైతే మనం చర్చించుకున్నామో అవన్నీ ప్రత్యేక శ్రద్ధ చూడండి. మరి ఇటీవల వార్తలు నిలుస్తున్న ఎక్సర్సైజెస్, విన్యాసాలు త్రివిధ దళాలకు సంబంధించి, అది నావికా దళ విన్యాసాలైనా, వైమానిక విన్యాసాలైనా, ఇండియన్ ఆర్మీకి సంబంధించి అయినా కూడా ఏవైతే వార్తలు నిలుస్తున్నాయో వాటి గురించి ప్రత్యేక శ్రద్ధతో చూడండి. ఇటీవల జస్ట్ లాస్ట్ 3 days బ్యాక్ మనం ఎక్సర్సైజ్ కవచ్ అనే ఒక అంశాన్ని చర్చించుకున్నాం. ఏ ప్రాంతానికి సంబంధించింది? మనకు అండమాన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఎక్సర్సైజెస్, విన్యాసాలు ఎక్సర్సైజ్ కవచ్. ఆ ప్రాంతాల గురించి చూడండి ఖచ్చితంగా. మరియు ఈ వితిన్ 1 week లోనే చర్చించుకున్న మరొక అంశం, ఇంపార్టెంట్ టాపిక్, డిజర్ట్ నైట్. సో డిజర్ట్ నైట్ 21 ఇది ఒక విన్యాసం, వైమానిక విన్యాసం. ఏ 2 దేశాలకు సంబంధించి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి మరియు ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ కి, ఇండియా మరియు ఫ్రాన్స్ కి సంబంధించి వైమానిక విన్యాసాలు లాస్ట్ ఈ 4 days లోనే మనం చర్చించుకున్నాం. ఏ ప్రాంతానికి సంబంధించింది? రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి. చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు రాజస్థాన్ రాష్ట్రం మరొకసారి వార్తలు నిలిచింది. దేంతో? ఆపరేషన్ సర్ద్ హవా అనే ఒక ప్రత్యేక ఆపరేషన్. ఈసారి ఏ సైనిక బలగాలు నిర్వహిస్తున్నారు? బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇక్కడే అర్థం ఉంది. బార్డర్ అంటే ఏంటి? సరిహద్దు. సెక్యూరిటీ అంటే భద్రత. ఫోర్సెస్ అంటే దళాలు, సరిహద్దు భద్రతా దళాలు. అండ్ తరచూ చెప్తున్నాను, మనకు సెంట్రల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఆర్మ్డ్ ఫోర్సెస్ డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. బిఎస్ఎఫ్ఆర్ కానివ్వండి, వీరికంటూ ప్రత్యేక డ్యూటీస్ ఉంటాయి. మరి ఇటీవల వార్తలు నిలుస్తున్న మనకు సిఐఎస్ఎఫ్ఏ కానివ్వండి, అస్సాం రైఫిల్సే కానివ్వండి, లేదంటే మనకు ఐటీబీపీ తరచూ వార్తలు నిలుస్తున్నారు, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్. సో అలా సెంట్రల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో, రక్షణ రంగంలో ఉన్న సైనిక బలగాలు ఏవైతే ఉంటాయో డిఫరెంట్ నేమ్స్ తో ఉంటాయి. ఈరోజు బిఎస్ఎఫ్ వార్తలు నిలిచింది. అంటే ఏంటి? ఇక్కడ పేరులోనే మనకుంది, సరిహద్దు భద్రతా దళం. సో భారతదేశము అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటుంది వివిధ దేశాలతో. ఆ అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఈరోజు రాజస్థాన్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన దేశం ఏంటి? ఏ దేశంతో రాజస్థాన్ రాష్ట్రం అంతర్జాతీయ సరిహద్దులు పంచుకుంటుంది? పాకిస్తాన్. సో అలా పాకిస్తాన్ నుండి చొరబాటుదారులు ఎవరైతే ఉంటారో ఇన్ఫిల్ట్రేషన్ ని చెక్ చేయడానికి బిఎస్ఎఫ్ వారు నిర్వహిస్తున్న ప్రత్యేక ఆపరేషన్. ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలు ఏవైతే ఉంటాయో మన భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం కూడా జనవరి 26 ఇందాకే మనం చర్చించుకున్నాం. సో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ఎలాంటి అంశాలు కూడా భద్రతా సమస్యలు తలెత్తకూడదని చెప్పేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వారు రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ వద్ద ఈ జనవరి 21వ తేదీ నుండి జనవరి 22వ తేదీ అంటే రేపటి వరకు ప్రత్యేక నిఘాని ఏర్పాటు చేశారు. ఆ నిఘా ఏంటి? ఏ ఆపరేషన్? ఆ ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ సర్ద్ హవా. ఇక్కడ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే, ఇటీవల వార్తలు నిలిచిన ఆపరేషన్ సర్ద్ హవా ఏ సైనిక బలగాలకి సంబంధించింది? బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్. సో ఎక్కడైతే బిఎస్ఎఫ్ వార్తలు నిలుస్తుందో ఖచ్చితంగా అంతర్జాతీయ సరిహద్దుకి సంబంధించిందే. అంతర్జాతీయ సరిహద్దు దేనికి సంబంధించి? మళ్ళీ భౌగోళిక సరిహద్దు మాత్రమే. సో అలా అంతర్జాతీయ భౌగోళిక సరిహద్దు పంచుకుంటున్న భారతదేశ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఏ దేశంతో అయితే పంచుకుంటున్నాయో అక్కడ ఖచ్చితంగా చూడండి. ఎగ్జాంపుల్ ఐటీబీపీ మరొక ప్రత్యేకం. ఐటీబీపీ అనగానే మనకు ఈ టిబెట్ బార్డర్ ఏదైతే ఉంటుందో, ఇండో టిబెటన్ బార్డర్ సంబంధించి, అంటే ఇండియా చైనా మధ్యలో
సరిహద్దులో పనిచేస్తున్న భారత సైనికులు ఎవరైతే ఉన్నారో ఐటీబీపీ వారు ప్రత్యేకం. సో బిఎస్ఎఫ్ జవాన్లకి సంబంధించి ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మీర్ వద్ద పాకిస్తాన్ నుండి చొరబాటుదారులు, అందులో కూడా చూడండి ప్రస్తుతము రాజస్థాన్ ప్రాంతంలో మొత్తం కూడా ఫాగు కురుస్తుంది, మంచు కురిసే ప్రాంతం. ఎందుకంటే శీతల ప్రాంతంగా ఇప్పుడు ముఖ్యంగా మనకు నార్త్ ఇండియా కానివ్వండి, వెస్టర్న్ ఇండియా కానివ్వండి, ప్రస్తుతం భారతదేశంలో ఇంకా చలికాలం అనేది కంటిన్యూ అవుతుంది. అదే జమ్మూ కాశ్మీర్ అయితే చిల్లై సీజన్ కంటిన్యూ అవుతుంది. సో అలా ఈ రాజస్థాన్ రాష్ట్రం ఏదైతే ఉంటుందో మనకు ఎడారి యొక్క ప్రత్యేకత ఏంటంటే పగలంతా కూడా ఎంత వేడితో అయితే ఉంటుందో ఎర్లీ మార్నింగ్ కానివ్వండి, మిడ్ నైట్ లో కానివ్వండి అంత చల్లగా ఉంటుంది. ఇసుక యొక్క ప్రత్యేకత అది. అలా ఫాగు కురిసే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ మనకు కళ్ళకు సరిగా కనబడే ఎవరైనా మనకి ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుందా అంటే సరిహద్దు నుండి అంతర్జాతీయ తీవ్రవాదులు ఎవరైనా బార్డర్ నుండి మన దేశంలోకి ప్రవేశిస్తున్నారా, అలాంటి అంశాలు కనబడవు. సో దీన్ని ఉద్దేశించి ప్రస్తుతం గణతంత్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రక్షణ కోసము ఆపరేషన్ సర్ద్ హవాని ఇటీవల ఏ సైనికులు నిర్వహించారంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఏ రాష్ట్రంలో? రాజస్థాన్ రాష్ట్రం. ఏ ప్రాంతంలో? జైసల్మీర్ వద్ద. ఏ రోజు ప్రారంభమయ్యాయి? జనవరి 21 నుండి జనవరి 27. ఎందుకు రేపటితో ముగుస్తున్నాయి? ఈ రోజు మనకి గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేది ఈ రోజుతో ముగుస్తాయి కాబట్టి రేపటితో క్లోజ్ అవుతుంది. సో ఈ బిట్స్ గుర్తుంచుకోండి. అండ్ వీటితో పాటు ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి దాదాపు మనకు 100కు పైగా అంశాలను చర్చించుకున్నాం. వార్తలు నిలిచిన ఎక్సర్సైజెసే కానివ్వండి, ఇటీవల సైనిక బలగాలకు సంబంధించి ఒక్కొక్క సైనిక బలగం వార్త నిలిచింది మనకు వికాస్ బెటాలియన్ సంబంధించి కానివ్వండి, మార్కోస్ సైనికులే కానివ్వండి, ఐటీబీపీ సైనికులే కానివ్వండి, వార్తలు నిలుస్తున్న ఒప్పందాలు సైనికులకు సంబంధించి కానివ్వండి. నిన్నటి క్లాస్ లో కూడా మనం చర్చించుకున్నాం. మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కి సంబంధించి ఆయుష్మాన్ సిఏపిఎఫ్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పథకాన్ని ప్రారంభించారు అమిత్ షా గారు అని చెప్పాను. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలిచినాయి. ఇందులో డిఆర్డిఓ ప్రత్యేకత ఇవన్నీ ఒకే దగ్గర లింక్ చేస్తూ చదవండి. ఖచ్చితంగా వీటికి సంబంధించి 1 లేదా 2 ప్రశ్నలు రానున్న ఏ పోటీ పరీక్ష అడుగుతారు. సో ఆపరేషన్ సర్ద్ హవా, బిఎస్ఎఫ్, రాజస్థాన్, జైసల్మీర్. సో దేనికోసం? రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ని దృష్టిలో ఉంచుకొని ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు పొల్యూషన్ ని చెక్ చేయడానికి అంటే ఏంటి? ప్రస్తుతము ఢిల్లీ తరచూ వార్తలు నిలుస్తున్న ప్రాంతము, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతము. కానీ ముఖ్యమంత్రి ఉన్నాడు. మనకి నిన్నటి క్లాస్లో కూడా చర్చించుకున్నాం ఢిల్లీ ప్రత్యేకత. సో ఢిల్లీకి సంబంధించి ప్రత్యేక ఆర్టికల్స్ కూడా ఉంటాయి రాజ్యాంగంలో, అవన్నీ చూడండి. సో ఇటీవల ఢిల్లీ తరచూ ఏ అంశాలతో వార్తలు నిలుస్తుంది? పర్యావరణ సంబంధిత అంశాలతో. సో పర్యావరణ సంబంధిత అంశాలు అంటే ఏంటంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అందులో రాజస్థాన్ కూడా ఇందాక మనం చర్చించుకున్నాం కదా, రాజస్థానే కానివ్వండి, లేదంటే ఉత్తరప్రదేశే కానివ్వండి, లేదంటే పంజాబ్, హర్యానా, ఈ రాష్ట్రాలు చేస్తున్న ఒక పాపము ఢిల్లీ చుట్టూ కూడా కమ్ముకుంటుంది. అదేంటి? ప్యాడీ స్టబుల్ ఏదైతే ఉంటుందో పంట చెత్తను కాల్చివేస్తారు. పంట పండించిన తర్వాత పంట ఆ పొలంలో ఉండే చెత్త ఉంటుంది కదా, దాన్ని దహనం చేస్తారు ప్యాడీ స్టబుల్ ని. అలా క్రాప్ వేస్ట్ ని కాల్చివేయడం ద్వారా ఈ దట్టమైన పొగ వచ్చేసి మధ్యలో కేంద్రీకృతం అవుతుంది ఢిల్లీలో. సో దాని గురించి ఇటీవల తరచు మన స్మార్ట్ టవర్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఢిల్లీ ఎక్కువగా 90% వారంలో ఒకసారి ఢిల్లీ వార్త నిలిస్తే 90% ఆఫ్ ద టోటల్ ఇష్యూస్ ఆర్ కన్సర్న్ విత్, అంటే ఢిల్లీకి సంబంధించి దేనికి సంబంధించి చర్చించుకున్నాం మనం? పర్యావరణ సంబంధిత అంశాలు. వార్త నిలిచిన కమిటీలే కానివ్వండి, మదన్ బి లోకూర్ కమిటీ, సుప్రీంకోర్టు వేసిన ఏకసభ్య కమిటీ, ఎందుకు సుప్రీంకోర్టు రద్దు చేసింది ఆ అంశాన్ని చర్చించుకున్నాం. మరి ఇటీవల రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది అరవింద్ కేజ్రీవాల్ గారు. మరి ఇటీవల పర్యావరణ సంబంధించి గ్రీన్ ఢిల్లీ యాప్ అనే ఒక ప్రత్యేక యాప్ కానివ్వండి, యుద్ధ ప్రదూషణ్ కే విరుద్ధ్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఢిల్లీ ప్రభుత్వం. ఇలాంటి అంశాలన్నీ చూడండి. సో ఈ రోజు ఢిల్లీ అనే కాదు దేశవ్యాప్తంగా కూడా అమలయ్యే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్, సో ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్, ఇటీవల 2 ఒప్పందాలు మనం చర్చించుకున్నాం. మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ కి మరియు ఐఐటి రూర్కీ, ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? దాని గురించి చూడండి. లాస్ట్ 3 days బ్యాక్ చర్చించుకున్నాం. మరి మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ కి మరియు ఇటీవల డిఆర్డిఓ సంస్థకి మధ్య కూడా ఒక ఒప్పందం కుదిరింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, జియో హజార్డ్ మేనేజ్మెంట్. సో చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ మరొకసారి వార్త నిలిచింది. ప్రస్తుతం కన్సర్న్ మినిస్ట్రీ ఎవరు? నితిన్ గడ్కరీ గారు. సో నితిన్ గడ్కరీ గారు మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్, రహదారుల శాఖ మంత్రి. ఎట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు? నితిన్ గడ్కరీ గారు. సో ఈ మంత్రిత్వ శాఖ ఈ రోజు ఒక కీలక బిల్లును ఆమోదం తెలిపింది. ఆ బిల్లు ఏంటంటే
కాలం చెల్లిన పాత వాహనాలు ఏవైతే ఉంటాయో, కాలం చెల్లిన పాత వాహనాలు అంటే ఏంటి? ఓల్డ్ వెహికల్స్, ముఖ్యంగా డీజిల్ వెహికల్స్. ప్రస్తుతం మన భారతదేశంలో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క వెహికల్ కనీసం 20-30 సంవత్సరాల నుండి నడుస్తున్నది కూడా ఉన్నాయి. చాలా పాత బస్సులు ఉంటాయి, పాతవి లారీలు కానివ్వండి, టిప్పర్లు కానివ్వండి, మనకు వ్యాన్లు కానివ్వండి, డీసీఎంలు, లేదా మనం వాడే పర్సనల్ వెహికల్స్ కూడా చూడండి ఒక్కొక్కరి ఇంట్లో ఉంటాయి. 20 సంవత్సరాల కిందటి కార్లు కూడా ఉంటాయి. సో ఇలాంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని వీటన్నిటిపైన కూడా గ్రీన్ ట్యాక్స్ విధిస్తారంట. సో గ్రీన్ ట్యాక్స్ అంటే హరిత పన్ను, చాలా ఇంపార్టెంట్. సో హరిత పన్ను వేటిని విధిస్తారు? కాలం చెల్లిన వాహనాలు. దీనికోసం ఒక టైం కూడా పెట్టారు. 8 సంవత్సరాలు మించిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో మొదటి విడతగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే ఏంటి? గూడ్స్ కి సంబంధించి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పైన ఈ గ్రీన్ ట్యాక్స్ ని విధించబోతున్నారంట. ఈ బడ్జెట్ ప్రవేశపెడతారు కదా, బడ్జెట్ లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నారు నిర్మలా సీతారామన్ గారు. ఎందుకంటే మన బడ్జెట్ అనేది ఎవరు ప్రవేశపెడతారో? మినిస్ట్రీ కన్సర్న్ విత్ ఫైనాన్స్. సో అలా బడ్జెట్ లో, రానున్న బడ్జెట్ లో మనం చూడబోయే మరొక అంశం ఏంటంటే గ్రీన్ ట్యాక్స్. సో దేనిపైన విధిస్తారు? ఏవైతే కాలం చెల్లిన గూడ్స్ మన వాహనాలు ఉంటాయో ఆ గూడ్స్ వాహనాల పైన ప్రత్యేక పన్నును విధిస్తారు. ఏ రూపంలో అంటే, కామన్ గా మనకు గూడ్స్ వెహికల్స్ ఉంటాయి కదా, లారీలు కానివ్వండి, టిప్పర్లు కానివ్వండి, డీసీఎంలు కానివ్వండి, రోడ్డు పైన నడవాలంటే రోడ్డు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. రోడ్డు ట్యాక్స్ అంటే ఏంటి? రహదారి పన్ను. సో రహదారి పన్ను ఎంతైతే చెల్లిస్తారో, ఒకవేళ ఈ వెహికల్ కి సంబంధించి రహదారి పన్ను మనం చెల్లిస్తాం కదా, ఈ వెహికల్ ది ఎగ్జాంపుల్ 8 సంవత్సరాల కిందటి వాహనం ఏందనుకోండి, దీనిపైన మరొక పన్నును విధిస్తారు అన్నట్టు. ఆ పన్ను ఏంటంటే గ్రీన్ ట్యాక్స్. ఎంత మొత్తాలు విధిస్తారు? ఎంతైతే రోడ్డు ట్యాక్స్ పే చేస్తున్నారో ఈ వాహనదారుడు, దానిలో 10 to 15% ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది విధిస్తారంట. చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని ఏవైతే హజార్డ్ జోన్లో ఉన్నాయి, హజార్డ్ జోన్ అనకూడదు, ఎగ్జాంపుల్ ఢిల్లీ కానివ్వండి, ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పొల్యూషన్ అనేది చూస్తాం, పర్యావరణ సమస్యలు. అలా ఎక్కువ ఏవైతే పర్యావరణ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాలు భారతదేశంలో ఉన్నాయో, కాలుష్యం బారిన పడుతున్న, వాయు కాలుష్యం బారిన పడుతున్న ప్రాంతాలు కానీ రాష్ట్రాలు ఉంటాయో, ఆ రాష్ట్రంలో గ్రీన్ ట్యాక్స్ అనేది మరింత ఎక్కువగా ఉంటుందట. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద రోడ్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ గా చెల్లించాలి. ఎగ్జాంపుల్, రోడ్ ట్యాక్స్ 100 రూపాయలు చెల్లించారనుకోండి ఒక లారీ డ్రైవర్, ఒక లారీ ఓనర్. సో ఆ 100 రూపాయల్లో గ్రీన్ ట్యాక్స్ ఎంత ఉంటుంది? నార్మల్ ప్రదేశాల్లో అయితేనేమో 8 సంవత్సరాల పాత వెహికల్ అయితే 8 సంవత్సరాల ముందు అయితే ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సో అది పాత బండి అయిందనుకోండి, వారు ఈ 100 రూపాయల్లో 10 to 15% గ్రీన్ ట్యాక్స్ కింద చెల్లించాలి. అదే ఒకవేళ ఢిల్లీ కానివ్వండి, లేదంటే మనకు ఆ చుట్టుపక్కల పంజాబ్, హర్యానా, ఇది కూడా పొల్యూషన్ చాలా ఉంటుంది, ఆ ప్రాంతానికి సంబంధించిన వెహికల్ అయిందనుకోండి, రిజిస్టర్డ్ వెహికల్ అయిందనుకోండి, అక్కడ ఎంత చెల్లించాలి? సో 100 రూపాయలు ఈ రోడ్ ట్యాక్స్ అంటే ఇందులో 50% చెల్లించాలి. సో ఇలాంటి ఒక నూతన పన్నును ప్రస్తావించారు. దీనికి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ కూడా ఆమోదం తెలపడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్. చాలా ఇంపార్టెంట్. సో గ్రీన్ ట్యాక్సే కానివ్వండి, ఇటీవల కోవిడ్ సెస్ అనే అంశాన్ని కూడా మీకు వివరించాను. సెస్ అంటే ఏంటి, సర్చార్జ్ అంటే ఏంటి, ట్యాక్స్ అంటే ఏంటి, వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, చాలా ఇంపార్టెంట్. కోవిడ్ సెస్ అనే అంశాన్ని కూడా బడ్జెట్ లో ప్రస్తావించబోతున్నారు కేంద్ర మంత్రి గారు. కోవిడ్ సెస్ అంటే ఏంటంటే, కోవిడ్ కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో దీనికోసం విపరీతంగా ఖర్చు అవుతుంది. వ్యాక్సినేషన్ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మరి ఇటీవల కరోనా లాక్డౌన్ పరిస్థితుల కాలంలో ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించింది. ఇందుకోసం ప్రభుత్వం పైన, ఖజానా పైన భారీ మొత్తంలో కూడా నష్టం చూశారంటే, నష్టం అనకూడదు, ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు. ఈ డబ్బులన్నీ మళ్ళీ రావాలంటే ఏం చేయాలి? సో ప్రజల పైన కోవిడ్ సెస్ని విధిస్తారన్నట్టు. అంటే ఏంటి? ప్రత్యేకంగా ఒక సెస్ను వసూలు చేస్తారు. సెస్ అంటే ప్రత్యేకత ఏంటంటే, ఏ పర్పస్ కోసం అయితే ప్రభుత్వము మన నుండి వసూలు చేస్తుందో ఆ పర్పస్ కోసం దాన్ని ఖర్చు చేయాలి, దాన్ని మనం సెస్ అంటాము. సో సర్చార్జ్ అంటే పన్ను మీద పన్ను, ఇలాంటి అంశాలు చూడండి. సో ఈరోజు గ్రీన్ ట్యాక్స్ మరొక అంశం వార్తలు ఇచ్చింది. లాస్ట్ వీక్ మనం కోవిడ్ సెస్ గురించి చర్చించాం. అంటే ఇవన్నీ హింట్స్ ఏంటి? రానున్న బడ్జెట్ లో ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం అన్నట్టు. సో ఈరోజు ఒక మినిస్ట్రీ దీనికి సంబంధించి అప్రూవల్ చేసింది అంటే ఆటోమేటిక్గా అది అమలు అవుతుంది అన్నట్టు. సో అలా గ్రీన్ ట్యాక్స్ అనేది పాత వాహనాల పైన వేయబోయే పన్ను. ఎందుకంటే వీటిపైన పన్ను వేశారనుకోండి, డ్రైవర్ కానీ ఓనర్ ఏమనుకుంటారు, సో దీనికి పన్నే ఎక్కువ పడుతున్నాను, నేను ఈ బండిని పక్కన పెడతాను, లేదా దీన్ని రీసైక్లింగ్కి ఇచ్చేస్తా అని చెప్పేసి దాన్ని పక్కన పెడతారు అన్నట్టు. ఆటోమేటిక్గా పక్కన పెడితే ఏమవుతుంది? దీని నుండి కాలుష్యం అనేది తగ్గుతుంది. ఎందుకంటే పాత వెహికల్స్ నుండి పొల్యూషన్ అనేది ఎక్కువ వస్తుంది. అందుకే చూడండి, BS4, 5, 6, BS6 వెహికల్ ప్రస్తుతం నడుస్తుంది. ఇవన్నిటి యొక్క డిఫరెన్స్ ఏంటి అవన్నీ చూడండి. ఇవన్నీ కూడా పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అమలు చేస్తుంది. సో ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. మరి వీటి నుండి ఎగ్జంప్షన్ వేటికి ఇస్తారంటే, హైబ్రిడ్ వెహికల్స్ కానివ్వండి,
ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఒకవేళ ట్రాన్స్పోర్ట్ వెహికల్, ఒకవేళ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ అయింది అనుకోండి, విద్యుత్ ద్వారా నడిచే వెహికల్ అనుకోండి, ఎలాంటి పొల్యూషన్ రాదు. దానికి రోడ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, లేదంటే గ్రీన్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మరియు లేదంటే ఇటీవల మనం ఎక్కువగా చూస్తున్న వాహనాలు ఏవి, ఎలక్ట్రిక్ వెహికల్సే కానివ్వండి, లేదంటే మనకు వ్యవసాయానికి సంబంధించి ట్రాక్టర్లు, మనకి డోజర్స్ కానివ్వండి, హార్వెస్టర్స్ ఉంటాయి కదా, వ్యవసాయ సంబంధిత వాహనాలపైన కూడా ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది విధించమని చెప్పారు. ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్స్, 2 హైబ్రిడ్ వెహికల్స్, 3 అగ్రికల్చర్కి ఉపయోగపడే ట్రాక్టర్లు కానివ్వండి, హార్వెస్టర్ల పైన కూడా ఈ గ్రీన్ ట్యాక్స్ విధించాం. మిగతా అన్ని రకాల పాత వాహనాలపైన గ్రీన్ ట్యాక్స్ విధించబోతున్నామని చెప్పేసి కేంద్ర మంత్రి ప్రకటించారు. అండ్ నెక్స్ట్, ఈరోజు ఎవరెస్ట్ మరొకసారి వార్తలు నిలిచింది. ఎవరెస్ట్ శిఖరం, మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం 8848.86. ఈ 0.86 అనేది నూతన ఎత్తు. ఎగ్జాక్ట్లీ మనం డిసెంబర్ 8వ తేదీ ఒకసారి చూడండి, ఎవరెస్ట్ యొక్క నూతన ఎత్తుని అధికారికంగా ప్రకటించింది నేపాల్ అని చెప్పి చర్చించుకున్నాం. ఎవరెస్ట్ లో ఎత్తు పెరిగింది. సో అలా నూతనంగా పెరిగిన ఎత్తు ఎంత అంటే 86 సెంటీమీటర్స్, లేదంటే 0.86 మీటర్స్. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎవరెస్ట్ లో ఎంత మొత్తంలో నూతన ఎత్తును చూడడం జరిగింది అంటే పాత హైట్ ఇది 8848. సో నూతన ఎత్తు ఎంత 0.86. ఇది ఒకటి గుర్తుంచుకోండి, పాత అవసరం లేదు. ఎంత మొత్తంలో పెరిగింది అంటే 0.86 మీటర్స్ లేదా 86 సెంటీమీటర్స్. సో ఎవరెస్ట్ యొక్క నూతన ఎత్తుని ఇటీవల చూసాము. అండ్ ఇటీవల కిలిమంజారో గురించి కూడా ప్రస్తావించాను. ప్రపంచంలో ఏ ఖండంలో ఏవేవి ఎత్తైన శిఖరాలు ఉన్నాయని చెప్పేసి అవన్నీ చెప్పాను మీకు. దెనాలి ఎక్కడ ఉంటుంది, నార్త్ అమెరికాకు సంబంధించి కానివ్వండి, సో మౌంట్ కొసియోస్కి ఎక్కడ ఉంటుంది, ఇటువంటి అన్ని అంశాలు మనం చర్చించుకున్నాము. సో ఈ రోజు మౌంట్ ఎవరెస్ట్ మరొకసారి వార్త నిలిచింది. నేపాల్ ఒక వినూత్న చర్యతో ముందుకు రావడం జరిగింది. ఎవరెస్ట్ పైన అధిక మొత్తంలో చెత్త పేరుకుపోతుంది. ఏ చెత్త? ప్లాస్టిక్ పొల్యూషన్. సో ప్లాస్టిక్ పొల్యూషన్ కానివ్వండి అండ్ సాలిడ్ వేస్ట్ అనేది పెరుగుతోంది. సో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఎవరెస్ట్ ని మనం కాపాడుకుందాం, ఎవరెస్ట్ ని డంపింగ్ యార్డ్ లా మార్చకూడదు అని చెప్పేసి ఒక నినాదాన్ని ఇచ్చింది. ఎవరెస్ట్ ని డంపింగ్ యార్డ్ లా మార్చకండి, ప్రసిద్ధమైన ప్రపంచంలో ప్రసిద్ధ ఎవరెస్ట్ ని మనం కాపాడుకుందాం అనే ఒక నినాదం ఆధారంగా ఎవరెస్ట్ పైన వేల టన్నుల చెత్త పేరుకుపోయింది కదా, ఆ చెత్త నుండి కళారూపాలను తయారు చేయబోతోంది నేపాల్ ప్రభుత్వం. కళారూపాలు అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఈ వాడి పారేసిన వాటర్ బాటిల్స్ కానివ్వండి, క్యాన్స్ కానివ్వండి, లేదా టెంట్స్ ఉంటాయి, ఎందుకంటే పర్యాటక ప్రదేశం కాబట్టి టెంట్లు కానివ్వండి, కొన్ని స్టిక్స్ కానివ్వండి, ఆ పారేసిన క్లాత్స్ కానివ్వండి, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వేస్ట్ మొత్తం అక్కడ జనరేట్ అయింది కదా, ఆ వేస్ట్ ని సేకరించడానికి ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులను, బృందాలను ఏర్పాటు చేస్తుంది. మరి ఇంకొక టీం ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఆ టీంలో ఉండేవారు ఎవరంటే విదేశీయులు, అంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులైన కళాకారులు ఎవరైతే ఉంటారో, ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో, ఆర్టిజన్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, సో కళారూపాల్లో ప్రసిద్ధి చెందిన వ్యక్తులను, మరియు నేపాల్ దేశంలో ఉండే కళాకారులు ఎవరైతే ఉంటారో, కళాకారులు అంటే ఏంటి? ఆర్ట్కి సంబంధించి ఏదైనా ఉండొచ్చు. ఎగ్జాంపుల్, ఈ ప్లాస్టిక్ కానివ్వండి, ఇక్కడ ఉండే చెత్త అన్ని ఉంటాయి కదా, ఈ చెత్తనన్నింటినీ సేకరించి డిఫరెంట్ బొమ్మలు తయారు చేయడం కానివ్వండి. సో అలా వాడి పారేసిన చెత్త నుండి మనం మరొకసారి ఒక ఆకర్షణీయమైన వస్తువులుగా తయారు చేయడం కానివ్వండి, ఈ ప్రాంతంలో ప్రత్యేక సీటింగ్ కెపాసిటీ కానివ్వండి, వీటన్నిటిని కరిగించేసి అక్కడ ఒక బల్లాల నిర్మాణాలు కానివ్వండి, కళారూపాలను ఏర్పాటు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కళాకారులను, నేపాల్ దేశంలో ఉండే ప్రముఖ కళాకారులను, మరియు ఈ చెత్త మొత్తాన్ని సేకరించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తూ ఈరోజు ఒక నినాదాన్ని ఇచ్చింది నేపాల్ ప్రభుత్వం. సో ఎవరెస్ట్ ని డంపింగ్ యార్డ్ అంటే చెత్త కుప్పలా మార్చకండి, సో ఈ ప్రసిద్ధమైన ఎవరెస్ట్ ని కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉందని చెప్పేసి ఈ కళారూపాలను తయారు చేయాలని చెప్పేసి, సో వీటి ఏవైతే ఉన్నాయో కళ తప్పిన ఎవరెస్ట్ ని మరొకసారి కళల రూపంగా తయారు చేయాలని చెప్పేసి నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్, లేదంటే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎందుకు వార్తలు నిలిచింది అంటే ఈ వాడి పారేసిన చెత్త కానివ్వండి, ప్లాస్టిక్ చెత్త ఏదైతే ఉంటుందో కొన్ని వేల టన్నులు పేరుకుపోయింది. అలా పేరుకుపోయిన చెత్తను సేకరించేసి వీటన్నిటిని రీసైకిల్ కానివ్వండి, లేదంటే పనికిరాని వస్తువులను దూరంగా పారేయడం కానివ్వండి, సో వీటిని కళారూపాలుగా తయారు చేయాలి. అలా ఒక్కొక్క ఆకృతిలో మనకి పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా ఉండే ఉద్దేశంతో తయారు చేయాలని చెప్పేసి నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఒకటి ఇంపార్టెంట్, నేరుగా గుర్తుంచుకోండి, ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ వీటన్నిటిని కూడా ఇటీవల తరచు వార్తలు ఇస్తున్నారు. మన ఇండియాకి సంబంధించి కూడా మనకి ఎగ్జాంపుల్, ఇటీవల కళ్యాణ్ డాంబోలి మున్సిపల్ కార్పొరేషన్ సో చెత్తను సేకరించిన వారు ఎవరైతే ఉంటారో వారికి పోలీ బాజీ టోకెన్ కూడా ఇస్తున్నారు. 5 కిలోల చెత్త ఇవ్వండి, ఒక టోకెన్ తీసుకోండి, అంటే ఆహార టోకెన్. ఇలాంటి అంశాలు ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్, ఈరోజు CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ CMERI సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
చాలా ఇంపార్టెంట్. సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ మరొకసారి వార్తలు నిలిచింది. ఇటీవల చెట్టు లాంటి ఆకృతితో ఒక సోలార్ ప్లేట్లను మనం చర్చించుకున్నాం. సో ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ ఆకృతి అని చెప్పేసి అప్పుడు చర్చించుకున్నాం. ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. ఇది కూడా మనకి పునరుత్పత్తికి సంబంధించి, పునరుత్పత్తి అంటే ఏంటంటే రీసైక్లింగ్ కి సంబంధించింది. సో రీసైక్లింగ్ అంటే ఏంటంటే మనకు చాలా ప్రాంతాల్లో కూడా వేస్ట్ వాటర్ అనేది ఉంటుంది, సీవేజ్ వాటర్ అనేది ఉంటుంది. సో అలా వేస్ట్ వాటర్ ని ఉపయోగ రీతిలో మార్చేసే ఉద్దేశంతో ఒక ప్రత్యేక ఫిల్టర్ ని తయారు చేయడం జరిగింది. సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు దుర్గాపూర్ లో ఉంటుంది ఈ కేంద్రం. సో దుర్గాపూర్ వారు ఒక ప్రత్యేక ప్లాంట్ ని ఏర్పాటు చేశారు. ఆ ప్లాంట్ పేరు ఏంటి అంటారు? ఆక్వా రెజువనేషన్ ఫర్ ఇరిగేషన్ యూనిట్. ఆక్వా రెజువనేషన్ యూనిట్ ఫర్ ఇరిగేషన్ అంటే ఏంటి? వ్యవసాయానికి ఉపయోగపడే రీతిలో ఏవైతే వేస్ట్ వాటర్ ఉంటాయో వాటిని తీర్చిదిద్దడం. ఎగ్జాంపుల్, మన ఇంటి నుండి చాలా పెద్ద మొత్తంలో కొన్ని వందల లీటర్లు రోజు చూడండి వేస్ట్ వాటర్ కింద పోతుంది. పరిశ్రమల నుండి వేస్ట్ వాటర్ పోతుంది. ఇలా మనకు వేస్ట్ గా పోయే వాటర్ ఎక్కడ కలుస్తుంది? మోర్లలోకి వెళ్ళిపోతుంది. సో ఇలా వేస్ట్ వాటర్ ని మొత్తం కూడా కలెక్ట్ చేస్తారు. ఆ వేస్ట్ వాటర్ ఎక్కడైతే జనరేట్ అవుతుందో అక్కడ ఈ ఆక్వా రెజువనేషన్ యూనిట్ ని ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాటు చేసిన ఆక్వా రెజువనేషన్ యూనిట్ ఏం చేస్తుందంటే పర్ డే 24,000 లీటర్స్ ని శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసి ఆ ఉండే వేస్ట్ అంతా మొత్తం ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ అంతా సేకరించేసేసి పారేస్తుంది. అండ్ మిగతా వాటర్ ఉంటుంది కదా, వాటిని ప్యూరిఫై అంటే తాగడానికి ఉపయోగపడే అంత శక్తి లేదు దీనికి, కానీ వీటిని పొలాల కోసం ఉపయోగించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో చాలా ప్రాంతాలు కూడా వ్యవసాయానికి నీరు లేని సమస్యను కూడా ఎదుర్కొంటున్నాయి, నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. అలా ఈ వేస్ట్ వాటర్ ని ఈ ప్లాంట్ 6 స్టేజ్ లో ప్యూరిఫై అవుతుంది, 6 స్టేజ్ లో ఫిల్టర్ అవుతుంది. అలా 6 దశల్లో ఫిల్టర్ అయ్యేసేసి వాటర్ ఉంటుంది, ఆ ఫిల్టర్ వాటర్ సీవేజ్ వాటర్ లేదా వేస్ట్ వాటర్ అంతా కూడా 6 దశల్లో నుండి వెళ్ళిన తర్వాత ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది. ఈ ప్యూరిఫైడ్ వాటర్ ఏదైతే ఉంటుందో దీనిని వ్యవసాయం కోసం ఉపయోగించుకోవచ్చు. అలా రోజుకి 24,000 లీటర్లను శుద్ధి చేస్తుంది. 24,000 లీటర్ అంటే దాదాపు 4 ఎకరాలకు ఉపయోగించుకోవచ్చు. అంతటి గొప్ప ఉపయోగ రీతిలో ఈరోజు ఒక ప్లాంట్ ని ఏర్పాటు చేశారు. సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ దుర్గాపూర్ వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్లాంట్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఒక ఆక్వా రెజువనేషన్ యూనిట్. ఆక్వా అనే పదం ఎక్కడ ఉన్నా కూడా వాటర్ కి సంబంధించింది. సో అలా ఆక్వా రెజువనేషన్ వాటర్ దీని యొక్క ఈ ప్లాంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 6 దశల్లో వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో చెత్త వ్యర్థమైన నీటిని మరొకసారి శుభ్రపరిచి పంటల్లో ఉపయోగపడే రీతిలో తయారు చేస్తారు. ఇది ఒకటి ఇంపార్టెంట్, అంటే వాటర్ ప్యూరిఫైడ్ ప్లాంట్ అన్నట్టు. అండ్ నెక్స్ట్, యోగి ఆదిత్యనాథ్ గారు ఈరోజు లాంచ్ చేసిన ప్రత్యేక యాప్ వార్తలో నిలిచింది. ఉద్యమ సారథి. సో నేరుగా గుర్తుంచుకోండి, యాక్చువల్గా జనవరి 24 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, ఫౌండేషన్ డే ఆఫ్ ఉత్తరప్రదేశ్ స్టేట్. సో ప్రస్తుతం జనవరి 24 నుండి జనవరి 26 ఈ 3 రోజుల పాటు ఉత్తరప్రదేశ్ డేగా నిర్వహిస్తోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వర్గంలోని ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరి కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఎగ్జాంపుల్, ఫార్మర్సే కానివ్వండి, యూత్ కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఒక్కొక్క ప్రత్యేక వర్గం వీరందరికీ కూడా ఉద్దేశించి ప్రత్యేక ప్రోత్సాహక పథకాలు తీసుకొస్తుంది. ఈ రోజు అందులో భాగంగా ఉద్యమ్ సారథి అనే ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ని లాంచ్ చేసింది యూపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఉద్యమ సారథి యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే రాష్ట్రంలో ఉండే యువత ఉంటారు కదా, ఆ యువత ఎదురు చూసేది ఒకే ఒక అంశము, అయితే ఉపాధి అవకాశాలు రావాలి, లైవ్లీహుడ్ దొరకాలి. అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా పర్లేదు, ప్రభుత్వం కల్పించే ఎంప్లాయ్మెంట్ అయినా పర్లేదు. ప్రభుత్వం కల్పించే ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వయం ఉపాధి, మనంతట మనం ఏదైనా ఇండస్ట్రీ కానీ ఏదైనా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించుకొని మన కాళ్ళ మీద మనం బతకడం అన్నట్టు. సో అలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మరి ప్రభుత్వం కల్పించే ఎంప్లాయ్మెంట్, మరి ప్రభుత్వం నుండి ఏ అవకాశాలు ఉంటాయి, ఏ రంగంలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఇలాంటి అన్ని అంశాలను కూడా యువతకి అందించాలి అనే ఉద్దేశంతో ఉద్యమ సారథి అనే ఒక ప్రత్యేక యాప్ ని లాంచ్ చేసిన రాష్ట్రం ఏంటి అంటారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రము. ప్రస్తుతం రెస్పెక్ట్ ఫర్ ఉత్తరప్రదేశ్ అండ్ ఫార్మర్, విమెన్, యూత్ ఫర్ డెవలప్మెంట్ అనే నినాదం ఆధారంగా ఉత్తరప్రదేశ్ డే సంబరాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ డే అంటే ఏంటి? ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఫౌండేషన్ డే లేదా ఆవిర్భావ దినోత్సవం. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో అలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యువతకు ఉద్దేశపడే రీతిలో ప్రత్యేకమైన ఒక యాప్ ని రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యమ్ సారథి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్,
ఈరోజు మరొక క్యాంపెయిన్ వార్తలు నిలిచింది. క్యాంపెయిన్ ఆయుష్ సంవాద్ ఆయుర్వేద ఫర్ కోవిడ్-19. ఇటీవల లాక్డౌన్ కాలంలో మనం చాలా అంశాలు చర్చించుకున్నాం. ఆయుర్వేద ఉత్పత్తులకి ప్రస్తుతం భారత ప్రభుత్వం చాలా ఆదరణ కలిగిస్తుంది, ప్రాధాన్యత ఇస్తుంది. సో అలా ఆయుర్వేదానికి సంబంధించి ప్రత్యేక మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. చూడండి, నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, అంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత 2014లో అప్పటి వరకు లేని ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ వచ్చింది. ఆయుష్ చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి ఇవేవైతే ఉంటాయో మన చరిత్రకు ఆనవాళ్ళుగా ఉన్న ఈ చరిత్రను మొత్తం కాపాడాలని చెప్పేసి ఆయుష్ అనే ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయబడింది. ఇటీవల ఆయుష్ మంత్రిత్వ శాఖ మరొకసారి వార్తలు ఇచ్చింది. ప్రస్తుతం మినిస్ట్రీ కన్సర్న్డ్ విత్ ఆయుష్ ఎవరు? శ్రీపద వైనాయక్, శ్రీపద యశో నాయక్ గారు. ఇటీవల ఒక రోడ్డు ప్రమాదం ఏర్పడింది. తన భార్య చనిపోయారు. ప్రస్తుతం తను కూడా హాస్పిటలైజ్ అయ్యారు, అంటే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తను కోలుకునే వరకు తన మంత్రిత్వ శాఖను ఎవరికి అప్పగించారో చెప్పాను మీకు. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్, కేంద్ర యువజన మరియు క్రీడా శాఖ మాత్యులు ఎవరు? కిరణ్ రిజిజు గారు ఆయుష్ మంత్రిగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. తన ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రత్యేక ఆయుర్వేదిక్ సంబంధించి ఒక క్యాంపెయిన్, ప్రజల్లో ఒక క్యాంపెయిన్ తీసుకురావడం జరిగింది. అండ్ ఇటీవల ఆయుష్ క్వాత్ ప్రత్యేకత ఏంటి? ఆయుష్ ఫర్ ఇమ్యూనిటీ అనే ఒక ప్రత్యేక క్యాంపెయిన్ కూడా చర్చించుకున్నాం మనం లాస్ట్ 1 month బ్యాక్. ఆయుష్ ఫర్ ఇమ్యూనిటీ కానివ్వండి, ఆయుష్ క్వాత్ కానివ్వండి, ఇవన్నీ అంశాలు మనం చర్చించుకున్నాం. ఈ రోజు ఆయుష్ సంవాద్ అనే ఒక ప్రత్యేక క్యాంపెయిన్ వార్తలు నిలిచింది. ఈ ఆయుష్ సంవాద్ క్యాంపెయిన్ ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించింది అంటారు? సో పేర్లోనే ఉంది ఆయుర్వేదానికి సంబంధించి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ప్రస్తుతం కిరణ్ రిజిజు గారు. దీనికి ఉండే ట్యాగ్ లైన్ ఏంటి? ఆయుర్వేద ఫర్ కోవిడ్-19. కోవిడ్-19 అనేది చూడండి ప్రతి వ్యక్తి పైన ఈక్వల్ ప్రభావాన్ని చూపించట్లేదు. కొంతమంది పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది, అసలు కొంతమందికి కోవిడ్-19 వచ్చిందా లేదా కూడా తెలియట్లేదు. సో అలా కోవిడ్-19 ప్రభావం అనేది ఒక్కొక్క వ్యక్తి పైన ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో అలా ఎవరికైతే రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందో వారిపైన కోవిడ్ ప్రభావం అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటి ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రాముఖ్యత కల్పించే ఉద్దేశంతో ఆయుర్వేదిక ఉత్పత్తులు మీరు తీసుకున్నారనుకోండి, మీ శరీరం అనేది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఏ రోగాన్నైనా తట్టుకుంటుంది అనే అంశాలను ప్రజల్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో కోవిడ్-19కి అడ్డుకట్ట వేయాలి, కోవిడ్-19 ప్రభావాన్ని మన మీద చూపించకూడదంటే ఆయుర్వేద ఉత్పత్తులను వాడండి. ఇది ఒక క్యాంపెయిన్ రూపంలో తీసుకురావడం జరిగింది. అండ్ ఇదే అంశం ఆధారంగా కరోనిల్, స్వసరి అనే 2 మెడిసిన్స్ కూడా తయారు చేశారు. ఎవరు? మనకి ప్రస్తుతం పతంజలి సంస్థ. వివాదం కూడా అయింది. పతంజలి సంస్థ కోవిడ్-19 డ్రగ్స్ అని రిలీజ్ చేశారు ఫస్ట్ లో, తర్వాత దాన్ని ఆయుర్వేదానికి సంబంధించి ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెప్పేసి తర్వాత తీసుకోవడం జరిగింది. కరోనిల్, స్వసరి లాంటి ఉత్పత్తులను వాడితే మనకి ఈరోజు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పేసి ఏ సంస్థ ఆధ్వర్యంలో ఈ క్యాంపెయిన్ నిర్వహణ జరుగుతుంది అంటారు? చాలా ఇంపార్టెంట్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. ఇది ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పరిధిలో, చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల వార్తలు ఇచ్చిన ఆయుష్ సంవాద్ క్యాంపెయిన్ దేనికి సంబంధించి అంటే ఆయుర్వేద ఫర్ కోవిడ్-19 ఇతివృత్తంగా, అంటే అదే ఉద్దేశము. సో ఏ సంస్థ నిర్వహిస్తోంది ప్రత్యేక అవగాహన దేశ ప్రజల్లో అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. ఏ మంత్రిత్వ శాఖలో పనిచేస్తుంది? ఆల్రెడీ దీని గురించి ఈ ఇన్స్టిట్యూట్ సంబంధించి చాలాసార్లు మనం చర్చించుకున్నాం. వీటిలో జరిగిన సమ్మిట్ గురించి కూడా చర్చించుకున్నాం. ఈ ఇన్స్టిట్యూట్ ఏ మంత్రిత్వ శాఖలో పనిచేస్తుంది? ఒక అటానమస్ సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పరిధిలో పనిచేస్తుంది. వీరు తీసుకొచ్చిన ప్రత్యేక క్యాంపెయిన్ ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ డాక్ అదాలత్. సో ఒకటే ఒక కీవర్డ్ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఏదైనా సెంటెన్స్ మనకు ఎగ్జామ్లో ప్రశ్న రూపంలో కనబడితే అందులో ఏదో ఒక కీవర్డ్ ఉంటుంది. ఆ కీవర్డ్ని డెస్ఫర్ చేయండి, మీకు ఆన్సర్ అందులోనే ఉంటుంది. సింపుల్ లాజిక్. సో అలా ఈ రోజు డాక్ అదాలత్ అంటున్నా. అదాలత్ అనే పదం ఎక్కడున్నా కూడా వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేయబడే సంస్థలు అనుకోండి. సో లోక్ అదాలత్ అంటాము, మనకి ఏవైతే ఉంటాయో మనకు కావలసిన న్యాయపరమైన వివాదాలను పరిష్కరిస్తాయి. సో ఈరోజు డాక్ అదాలత్. ఇటీవల డాక్ పే గురించి చర్చించుకున్నాం మనం, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి. సో డాక్ అదాలత్ అంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించి. సో అలా భారతదేశంలో పోస్ట్ ఆఫీస్ కి సంబంధించి కానివ్వండి, తపాలా శాఖకి సంబంధించిన ఏమైనా వివాదాలు ఉన్నాయనుకోండి, ఆ వివాదాలన్నింటినీ పరిష్కరించే ఉద్దేశంతో డాక్ అదాలత్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇండియా పోస్ట్. సో ఇండియా పోస్ట్ అంటేనే భారత పోస్టల్ శాఖ. ఈ డాక్ అదాలత్ ని ఫిబ్రవరి 11వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నాం. అంటే ఏంటన్నట్టు, తెలంగాణ రాష్ట్రంలో తపాలా శాఖకి సంబంధించి వివాదాలన్నింటినీ కూడా ఈ సంస్థలో ఈ డాక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తాం. అండ్ గుర్తుంచుకోండి,
డాక్ అదాలత్ ఉద్దేశం ఒకటి, తపాలా శాఖకి సంబంధించిన వివాదాలను మాత్రమే పరిష్కరించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన అదాలత్లు, ఒక కోర్టులు అన్నట్టు, ప్రత్యేక కోర్ట్స్. అండ్ గుర్తుంచుకోండి, అదాలత్ అంటే ఏంటి, కోర్టులు అంటే ఏంటి, ట్రిబ్యునల్స్ అంటే ఏంటి, ఇలాంటివి ఖచ్చితంగా డిఫరెన్సెస్ కూడా చూసుకోండి. సో ఈరోజు డాక్ అదాలత్ అంటే తపాలా శాఖకి సంబంధించి వివాదాలను పరిష్కరించే ఉద్దేశంతో ఫిబ్రవరి 11వ తేదీ రానున్న నెలలో ఇండియా పోస్ట్ వారు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ప్రత్యేకమైన కోర్టుని ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఒక అంశాన్ని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఎలాన్ మస్క్కి సంబంధించి స్పేస్ ఎక్స్ మరొకసారి వార్తలు నిలిచింది. ప్రపంచంలోనే అధిక మొత్తంలో శాటిలైట్ ప్రయోగం చేసిన మొట్టమొదటి రాకెట్ ని పంపిన ఒక సంస్థగా స్పేస్ ఎక్స్ వార్తలు నిలిచింది. సో స్పేస్ ఎక్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి స్పేస్ ఎక్స్ యొక్క ఘనతను చాలాసార్లు చర్చించుకున్నాం. స్పేస్ ఎక్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచానికి ఒక కొత్త పాఠాన్ని నేర్పింది. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఒక ఘనతని అమెరికాకి సాధించిన ఒక ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్. మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపారు. డో హార్లీ, బాబ్ బెహంకన్, ఈ పేర్లు కూడా ప్రస్తావించాను. ఫాల్కన్ 9 రాకెట్, ఎప్పుడైతే వార్తలో ఫాల్కన్ 9 రాకెట్ అని కనబడుతుందో, క్రూ డ్రాగన్ అని కనబడుతుందో, అది స్పేస్ ఎక్స్ కి సంబంధించిన కీవర్డ్ అని గుర్తుంచుకోండి. ఫాల్కన్ 9 అంటే స్పేస్ ఎక్స్. సో అలా మనం మే మాసం చివరిలో ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం ద్వారా మొట్టమొదటిసారి వ్యోమగాములను సో అలా స్పేస్ ఎక్స్ సంస్థ ప్రపంచంలోనే ఏ దేశం కూడా సాధించని ఒక ఘనత అమెరికాకు సాధించి పెట్టింది. ప్రపంచంలోనే ఒక ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్ అనే ఒక ప్రైవేట్ సంస్థ, ఈ సంస్థకి సంబంధించిన ఒక ప్రైవేట్ రాకెట్ ఫాల్కన్ 9 అనే ఒక ప్రైవేట్ రాకెట్ ఒక రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మానవ సహిత ప్రైవేట్ రాకెట్, అది కూడా 2 వ్యోమగాములను, అమెరికాకి సంబంధించి 2 ఆస్ట్రోనాట్లు, డో హార్లీ అండ్ బాబ్ బెహంకన్, ఈ ఇరువురిని కూడా అంతరిక్షంలోకి పంపించిన మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రపంచంలోనే. రికార్డు దేనికి సంబంధించిందంటే స్పేస్ ఎక్స్ కి సంబంధించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి మానవ సహిత ప్రైవేట్ రాకెట్ ఏదంటే ఫాల్కన్ 9, స్పేస్ ఎక్స్ సంస్థకి సంబంధించి. సో ఆ తర్వాత ఈ ఫాల్కన్ 9 ప్రయోగము, మానవ సహిత ప్రైవేట్ రాకెట్ ప్రయోగం తర్వాత ప్రపంచంలోని ప్రతి దేశం కూడా ఒక కొత్త లెసన్ నేర్చుకున్నాయి. అందులో భారతదేశం కూడా ఉంది. ఆ పాఠం ఏంటంటే అంతరిక్ష ప్రయోగాలు ఏవైతే ఉంటాయో, ఈ అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ప్రైవేట్ సంస్థలను కూడా ఆహ్వానిస్తే మరిన్ని ఫలితాలు చూడొచ్చు అని చెప్పేసి భావిస్తున్నాయి. అందులో భాగంగా భారత ప్రభుత్వం కూడా చూడండి, ఇటీవల ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇటీవల దాదాపు ఒక 4-5 టైమ్స్ మనం చర్చించుకున్నాం. ఇన్ స్పేస్, ఈ అక్రోనిమ్ గుర్తుంచుకోండి, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. దేనికి సంబంధించింది? సో అలా అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఇస్రోకి తోడుగా ప్రైవేట్ సంస్థలను కూడా ఆహ్వానించడం, ప్రైవేట్ స్టార్టప్లకి ప్రోత్సాహం కల్పించడం, దీనికి ఇస్రో కూడా తోడుగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. సో అలా ఇన్ స్పేస్ ప్రోగ్రామే కానివ్వండి, ఇటీవల కూడా చాలా అంశాలు మనం చర్చించుకున్నాం. కొన్ని కొత్త స్టార్టప్ కంపెనీలు, అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న స్టార్టప్ కంపెనీలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. వారు సృష్టించబోతున్న రాకెట్లే కానివ్వండి, వారు సృష్టించబోతున్న శాటిలైట్లే కానివ్వండి, రాకెట్ ఇంజన్లు కానివ్వండి, వీటి గురించి తరచూ మనం చర్చిస్తున్నాం. సో అలా ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ సేమ్ మనం నేర్చుకున్నది ఎక్కడి నుండి? అమెరికాకి సంబంధించి స్పేస్ ఎక్స్ సంస్థ నుండే. సో ఈరోజు స్పేస్ ఎక్స్ మరొక అంశంతో వార్తలు నిలిచింది. ప్రపంచంలో ఒక రికార్డు సృష్టించింది, అది కూడా అమెరికాకి సంబంధించి. అదేంటంటే అమెరికాకి సంబంధించిన ఎలాన్ మస్క్ సంస్థ. ఎలాన్ మస్క్ కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇటీవల టెస్లా కంపెనీ భారతదేశంలో వారి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు అన్నాను. టెస్లా అనగానే ఎలాన్ మస్క్. ఇటీవల బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి, చాలా టెక్నాలజీ పర్సన్. సో ఎలాన్ మస్క్ కి సంబంధించిన సంస్థనే స్పేస్ ఎక్స్. ఈరోజు ఒక రికార్డు సృష్టించింది. అదేంటంటే మొట్టమొదటిసారి ఒకే ఒక రాకెట్ 143 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఈ రాకెట్ పేరు ఏంటంటే ఫాల్కన్ 9. ఈ ప్రోగ్రామ్ కి ఏం పెట్టారు, మరొక పేరు ఏం పెట్టారు ఈ రాకెట్ కంటే? ట్రాన్స్పోర్టర్ 1. సో ఇటీవల వార్తలు నిలిచిన ట్రాన్స్పోర్టర్ 1 రాకెట్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ రాకెట్ పేరు ఏంటంటే ఫాల్కన్ 9. ఏ సంస్థకి సంబంధించింది అంటే ఎలాన్ మస్క్ కి సంబంధించి, స్పేస్ ఎక్స్ సంస్థకి సంబంధించి ఈరోజు జరిగిన ప్రయోగంలో ఒకేసారి ఒకే రాకెట్ లో 143 శాటిలైట్లను పంపించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు అత్యధిక మొత్తంలో, అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగించిన రాకెట్ ఏదంటే మన భారతదేశం పేరిట రికార్డు ఉంది. అదేంటంటే ఫిబ్రవరి 15, 2017 సంవత్సరం ఇస్రో బాహుబలి ప్రయోగం అనే అంశం మనం చూసాము. ఇస్రో బాహుబలి ప్రయోగం ఏంటి? PSLV C-37 కార్టోసాట్ 2D ప్రోగ్రామ్. చాలా ఇంపార్టెంట్. ఒకే రాకెట్ ద్వారా
104 శాటిలైట్లను పంపించింది ఇస్రో. ఆ రికార్డు ఇప్పటి వరకు ఇస్రో బాహుబలి రాకెట్ ప్రపంచంలో అధిక సంఖ్యలో రాకెట్ ప్రయోగాలు చేసిన ఏకైక రాకెట్. ఒకే ప్రయోగంలో 104 శాటిలైట్, కార్టోసాట్ 2D, చాలా ఇంపార్టెంట్. అలాంటి రికార్డు ఈ రోజు పోయింది ఒక ప్రైవేట్ సంస్థతో, అది కూడా స్పేస్ ఎక్స్ సంస్థ మరొకసారి వార్తలు నిలిచింది. అమెరికాకి మరొక రికార్డు సాధించి పెట్టింది. సో స్పేస్ ఎక్స్ చాలా ఇంపార్టెంట్. అమెరికాకి సంబంధించి మరొక ప్రైవేట్ సంస్థ కూడా ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది, బ్లూ ఆరిజిన్ సంస్థ. అది కూడా స్పేస్ ఎక్స్ లాంటిదే. బ్లూ ఆరిజిన్ అనగానే మనకు జెఫ్ బెజోస్, అమెజాన్ కి సంబంధించిన వ్యక్తి, తను కూడా ఇంపార్టెంట్. ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్నారు. సో అలా స్పేస్ ఎక్స్ ప్రపంచంలో ఒకే ఒక రాకెట్ ద్వారా 143 శాటిలైట్లను ప్రయోగించడం జరిగింది ఈ రోజు. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. ఈ ప్రయోగం పేరేంటి? ట్రాన్స్పోర్టర్ 1. సో ట్రాన్స్పోర్టర్ పేరుతో చేశారు. మనం ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం అంతా కూడా చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 2 చిన్నారులు వార్తలు నిలిచారు. ఒకరు నమ్యా జోషి, సెకండ్ గుర్విన్ కౌర్. సో కౌర్ సర్వసాధారణంగా పంజాబ్కి సంబంధించి. 2 అమ్మాయిలు కూడా, 2 చిన్నారులు కూడా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన చిన్నారులే. లుధియానా, సో లుధియాకి సంబంధించిన 2 చిన్నారులు ఈ రోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో కలిసి బాక్స్ని పంచుకున్నారు. అంటే ఏంటంటే వీరిద్దరు కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రితో పాటు కూడా పార్టిసిపేట్ చేశారు. వీరిద్దరిని కూడా ప్రధానమంత్రి ఈ రోజు సత్కరించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే వీరు సాధించిన ఘనత ఏంటంటే, నమ్యా జోషి జస్ట్ 14 years ఆఫ్ ఏజ్, ఒక చిన్నారి. తను చేస్తున్న నవకల్పనలు, ఇన్నోవేటివ్ ఐడియాస్, కంప్యూటర్ రంగంలో చాలా యాప్స్ డెవలప్ చేస్తున్నారు, వినూత్న పరిశోధనలు చేస్తున్నారు. సో టెక్నాలజీకి సంబంధించి, కంప్యూటర్ సంబంధించి, అంటే నిన్న కూడా మనము బాల పురస్కార, ప్రధానమంత్రి బాల పురస్కారం గురించి చర్చించుకున్నాం. అందులో తెలంగాణకు సంబంధించి హేమేష్ చెదలవాడ, సేమ్ తనకు సంబంధించింది. అదేంటి? కంప్యూటర్ సంబంధించి ప్రస్తుతం చిన్నారులందరూ కూడా కంప్యూటర్లో ఇన్నోవేటివ్ ఐడియాస్తో వస్తున్నారు. యాప్లు సృష్టించడం కానివ్వండి, ప్రస్తుతం కంప్యూటర్ టెక్నాలజీని వర్తమాన పరిస్థితులకు అనుకూలంగా ఏ రకంగా వాడుకోవచ్చు, అలాంటి పరిశోధనలు చేస్తున్న ఒక చిన్నారి నమ్యా జోషి. మరియు గుర్విన్ కౌర్, తనెవరంటే సిబిఎస్ఈ +12, అంటే సిబిఎస్ఈ +2 అన్నా లేదంటే 12 అన్నా కూడా, అంటే 12th స్టాండర్డ్ గర్ల్ గుర్విన్ కౌర్. సో సిబిఎస్ఈకి సంబంధించి ఇటీవల జరిగిన ఎగ్జామ్స్ లో అత్యున్నత ఫలితాలు చూసినందుకు, టాపర్ గా నిలిచినందుకు తను కూడా ఈ రోజు ప్రధానమంత్రి గారితో పాటు కలిసి బాక్స్ని పంచుకుంటున్నారు. అంటే ప్రధానమంత్రి చేతుల మీదుగా సత్కారం పొందబోతున్నారు. చాలా ఇంపార్టెంట్. ఈ 2 అమ్మాయిల పేరు గుర్తుంచుకోండి. ఇటీవల భారత ప్రధాని చేతుల మీదుగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రితో పాటు కలిసి బాక్స్ను పంచుకున్న చిన్నారుల పేరేంటి అంటే ఈ 2 పేర్లు గుర్తుంచుకోండి, నమ్యా జోషి మరియు గుర్విన్ కౌర్. 2 కూడా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి లుధియానాకి సంబంధించిన చిన్నారులే. చాలా ఇంపార్టెంట్. మరియు బాల పురస్కారానికి సంబంధించి నిన్నటి క్లాస్లో మనం చర్చించుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి కానివ్వండి. సో అంతకుముందు ఇంకొక చిన్నారి, మనకి చిన్నారి అనకూడదు, 19 years ఆఫ్ ఏజ్, సృష్టి గోస్వామి, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒకరోజు ముఖ్యమంత్రి. ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా చూడండి. అండ్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి లాస్ట్ మనం తెలంగాణ నుండి కూడా ఒక NSS స్టూడెంట్ పార్టిసిపేట్ చేయబోతుందని చెప్పాము. ఇవన్నీ అంశాలు ఇక్కడ లింక్ చేసుకోండి. మరియు భావన కాంత్ గారు కానివ్వండి, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మొట్టమొదటి మహిళా పైలట్ యుద్ధ విమానాన్ని నడపడంలో వార్తలు ఇచ్చారు. వీరందరి గురించి ప్రత్యేకంగా చూడండి. గణతంత్ర దినోత్సవానికి సంబంధించి అందరినీ ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు పద్మ పురస్కారాలు వార్తలు నిలిచాయి. చాలా ఇంపార్టెంట్. పద్మ పురస్కారాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి పద్మ విభూషణ్, సెకండ్ పద్మభూషణ్, థర్డ్ పద్మశ్రీ. సింపుల్ గా పద్మ అవార్డులు అంటాము. ప్రతి సంవత్సరం కూడా పద్మ అవార్డుల ప్రకటనను చూస్తాం. ఈ రోజు మనం గణతంత్ర దినోత్సవం సందర్భంగా, సో 26 జనవరిని ఉద్దేశించి మనం నిన్న పద్మ పురస్కారాలు ఎవరు ఈ సంవత్సరం గ్రహీతలని చూసాము. అందులో భాగంగా 7 పద్మ విభూషణ్, 10 మంది పద్మభూషణ్, 102 మెంబర్స్ పద్మశ్రీ, టోటల్ 119 మెంబర్స్ ఈ సంవత్సరం పద్మ పురస్కారాలతో వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. సో పద్మ పురస్కారాలను ఎంపిక చేయడానికి భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు ఒక కమిటీని వేస్తారు. పద్మ అవార్డ్స్ కమిటీ అంటారు. పద్మ అవార్డ్స్ కమిటీ. సో ఈ పద్మ అవార్డ్స్ కమిటీలో క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు, మరి వారితో పాటు అడ్వైజరీ టు ప్రెసిడెంట్, మరియు కొంతమంది ఎమినెంట్ పర్సన్స్ ఉంటారు, ప్రముఖులు ఉంటారు. ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీకి కొన్ని ఆహ్వానాలు అందుతాయి. కేంద్ర పాలిత ప్రాంతాల నుండి కానివ్వండి, రాష్ట్రాల నుండి కానివ్వండి, వివిధ సంస్థల నుండి, స్వచ్ఛంద సంస్థల నుండి, వివిధ రంగాల్లో ప్రతిభను కనబరుస్తున్న వారు కానివ్వండి, విశేష కృషి చేస్తున్న వ్యక్తులను ఈ పద్మ పురస్కారాలు
చేర్చుకుంటారు. అందులో భాగంగా సామాన్య వ్యక్తులు ఎవరైతే ఉంటారో సెల్ఫ్ నామినేషన్స్ కూడా అర్హులే. ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, సో నేను ఒక కృషి చేస్తున్నాను, నాకు కూడా పద్మ పురస్కారానికి అర్హుడిని అవుతానని చెప్పేసి నేను కూడా నామినేషన్స్ ఇవ్వచ్చు. అలా నామినేషన్స్ కంటే ఒక డేట్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. సో అలా పద్మ పురస్కారాల ఎంపిక కోసం పద్మ అవార్డ్స్ కమిటీ అనే ఒక కమిటీని వేస్తారు భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా. ఆ తర్వాత ఈ కమిటీ ఫైనలైజ్ చేసిన తర్వాత మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు, సో ఈ కమిటీకి సంబంధించి ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి ఈ కమిటీ నివేదిక వస్తుంది. ఈ సంవత్సరం పద్మ అవార్డ్స్ సంబంధించి వీరు అద్భుతమైన కృషి చేస్తున్నారని చెప్పేసి. ఏ రంగాలు కూడా ఇంపార్టెంట్, ఒకటి ఆర్ట్స్, కళలకి సంబంధించి, ఆర్ట్స్ అంటే మ్యూజికే కానివ్వండి, డ్యాన్సే కానివ్వండి, ఏదైనా కూడా, మరియు సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్ అంటే ప్రజా పరిపాలనలు కానివ్వండి, పబ్లిక్ గవర్నెన్స్ కానివ్వండి. సో ఆర్ట్స్, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ అండ్ లిటరేచర్, మెడిసిన్. సో ఈ అన్ని రంగాలు, వీటితో పాటు మిగతా చాలా ఉంటాయి, సివిల్ సర్వీసెస్ కానివ్వండి. సో వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని ఎంపిక చేస్తుంది వివిధ రంగాల నుండి పద్మ అపాయింట్స్ కమిటీ. ఆ తర్వాత అంతిమంగా పద్మ అవార్డులను ఎవరు ప్రకటిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. చాలా ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఏ సందర్భంగా? గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఒక రోజు ముందు డిక్లేర్ చేస్తారు. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, వీరందరికీ గణతంత్ర దినోత్సవం రోజున వీరికి పురస్కారాలు ప్రదానం చేయరు. ఎవరైతే ఈ సంవత్సరం పద్మ అవార్డు ఇస్తున్నారో వీరందరికీ కూడా మార్చ్ ఆర్ ఏప్రిల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అత్యున్నత పురస్కారాలు ఇస్తారు, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్. చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ఈ సంవత్సరం పద్మ విభూషణ్, పద్మభూషణ్ వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రముఖులు ఎవరైతే గెలుచుకున్నారో వారి పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, పద్మ అనేవి అవార్డులే కానీ టైటిల్స్ కావు. సో పద్మశ్రీ ఎగ్జాంపుల్ నేను సాధించాను అనుకోండి, పద్మ విభూషణ్ పురస్కారాన్ని సాధించాను అనుకోండి, నేను ఆ పద్మ విభూషణ్ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మశ్రీ అని చెప్పేసి పేరు ముందు పెట్టుకోవడానికి అర్హత ఉండదు. సఫిక్స్ గా కానీ ప్రిఫిక్స్ గా కానీ ఉంచకూడదు ఆ పద్మ అనే ఒక పదాన్ని. ఎందుకంటే ఇది అకార్డింగ్ టు ఆర్టికల్ 18 వయోలేషన్. సో ఆర్టికల్ 18 ఏం చెప్తుందో ఒకసారి చూడండి. సో పద్మ అనేవి ఏవైతే ఉంటాయో, పద్మ విభూషణ్ అయినా, పద్మశ్రీ అయినా, లేదంటే పద్మభూషణ్ అయినా, ఇవి నా పేరు ముందు కానీ పేరు వెనుక కానీ నేను ట్యాగ్ పెట్టుకోకూడదు, సఫిక్స్ ఆర్ ప్రిఫిక్స్ గా వాడకూడదు. ఇవి కేవలం అవార్డులు మాత్రమే, టైటిల్స్ కాదు. చాలా ఇంపార్టెంట్. సో టైటిల్ అంటే ఏంటి, అవార్డ్స్ అంటే ఏంటి, అవన్నీ చూడండి. సో ఈ సంవత్సరం పద్మ పురస్కారాల ప్రదానం అనేది ఆ వ్యక్తులు అర్హత సాధించిన వ్యక్తులు ఎవరంటే ఇప్పుడు చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్. సో పద్మ విభూషణ్ అందులో షింజో అబే గారు, చాలా ఇంపార్టెంట్, జపాన్ మాజీ ప్రధాని, ప్రస్తుతం యోషిహిదే సుగా గారు ఉన్నారు. షింజో అబే. సో ప్రజా జీవితం అంటే ఏంటి, పరిపాలనకు సంబంధించడానికి ఇచ్చారు. ఏ రంగంలో కూడా ఇక్కడ మీకు చెప్తున్నాను. అండ్ జపాన్కి సంబంధించి మాజీ ప్రధాని. సెకండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చాలా ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి, నెల్లూరు రాష్ట్రానికి సంబంధించి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మరణించిన రోజు, ఆ రోజు ఒక ఎక్స్క్లూజివ్ అంశాన్ని కూడా మీకు చెప్పాను. తను సాధించిన ఘనతలు ఏంటి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కానివ్వండి. సో అలా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పోస్టిమస్ గా గెలుచుకోవడం జరిగిందంటే మరణానంతరం. సో మరణానంతరం ఈ వార్తలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో చాలా పర్సన్స్ గురించి ఇటీవల మనం వార్తల వ్యక్తుల్లో చర్చించుకున్నాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, షింజో అబే గారి గురించి కూడా చర్చించుకున్నాం ఇటీవల. మరియు డాక్టర్ బెల్లె మోనప్ప హెగ్డే, వైద్యం అంటే మెడిసిన్ సంబంధించి చెప్పాను కదా, మెడిసిన్ రంగంలో కూడా ఇస్తారని చెప్పేసి, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. నరేందర్ సింగ్ కపాని, చాలా ఇంపార్టెంట్. ఇటీవల కొంతమంది వ్యక్తులు, ఎఫ్సి కోహ్లీ కానివ్వండి, ఎఫ్సి కోహ్లీ అనగానే మనకు ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ, ఇటీవల మరణించారు ఎఫ్సి కోహ్లీ గారు. సో అలా ఒక్కొక్క రంగంలో ఫాదర్స్ గా ఇటీవల వార్తలు నిలిచారని చెప్పారు కదా, వారి గురించి ఖచ్చితంగా చూడండి. అందులో మనకి నరేందర్ సింగ్ కపాని గారి ప్రత్యేకత ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఆప్టిక్స్ ఫైబర్. ఇటీవల మనం వార్తల వ్యక్తుల కింద ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ చర్చించుకున్నాం ఎక్స్క్లూజివ్ గా. ఒకసారి చూడండి. నరేందర్ సింగ్ కపాని గారు మరణానంతరం సైన్స్ అండ్ టెక్నాలజీ ఆప్టిక్స్ ఫైబర్ అని చెప్పండి, ఫాదర్ ఆఫ్ ఆప్టిక్స్ ఫైబర్ అని రాసుకోండి, సరిపోతుంది. సో యూఎస్ఏలో ఉంటున్నారు ప్రస్తుతం, అంటే మరణించారు. అండ్ నెక్స్ట్ మౌలానా వహీనుద్దీన్ ఖాన్, ఆధ్యాత్మిక స్పిరిచువల్ రంగంలో. ఆయన తను ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి. బీబీ లాల్, ఆర్కియాలజీ అంటే ఏంటి, చరిత్రను చదివే ఒక సబ్జెక్ట్. ఆర్కియాలజీ ఈజ్ డిఫరెంట్, హిస్టరీ ఈజ్ డిఫరెంట్, కానీ అంతిమంగా వారు చదివేది మాత్రం ఒకటే, హిస్టరీ. ఆర్కియాలజీ అంటే వారు ఏంటంటే పురాతన అంశాలు ఏవైతే ఉంటాయో ఆధారాల ద్వారా చరిత్ర చదువుతారు. హిస్టోరియన్ అంటేనేమో లైబ్రరీలో కూర్చొని ఆటోమేటిక్గా మన గ్రంథాలను చదివి హిస్టరీని తయారు చేస్తారు. సో అలా ఒక ఆర్కియాలజీకి సంబంధించి బీబీ లాల్ ఢిల్లీ.
అండ్ నెక్స్ట్ సుదర్శన్ సాహు కళలు అంటే ఆర్ట్స్కి సంబంధించి డాన్సర్, సో ఒడిషాకి సంబంధించి. సో ఈ 7 ఎవరైతే ఉంటారో భారతదేశంలోనే సెకండ్ హైయెస్ట్ పురస్కారము పద్మవిభూషణ్ సాధించి వార్తల్లో నిలిచారు. భారతదేశంలో మన నెంబర్ 1 ఏంటి? భారతరత్న. దానికి సంబంధించి ఈ రోజు మనం ఇన్ఫర్మేషన్ చూస్తాము. అండ్ నెక్స్ట్ సెకండ్ అంటే థర్డ్, సో పద్మలో సెకండ్ లేదంటే దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో థర్డ్ది పద్మవిభూషణ్ హైయెస్ట్. ఈ పద్మలో సెకండ్ పద్మవిభూషణ్ కంటే టాప్ భారతరత్న. సో అలా పద్మభూషణ్ పురస్కారాలకు సంబంధించి 10 మంది వార్తలు ఇచ్చారు. వారి పేరు చూడండి: కృష్ణన్ నాయర్, శాంతకుమారి, చిత్ర మరియు కలర్. కేరళకు సంబంధించి నాయర్ అనే పదం ఎక్కడున్నా లేదంటే నంబూతిరి అనే పదం ఎక్కడున్నా కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు, అది ఒకటి గుర్తుంచుకోండి. నంబూతిరి కానివ్వండి, ఇటీవల ఉన్నికిషన్ నంబూతిరి గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. అచితన్ నంబూతిరి ఇలాంటి వ్యక్తులు. సో అలా కృష్ణన్ నాయర్ కళలకి సంబంధించిన వ్యక్తి, కేరళ రాష్ట్రానికి సంబంధించి పద్మభూషణ్ గ్రహీత. మరియు తరుణ్ గొగోయ్, ఇతని గురించి కూడా చర్చించుకున్నాం. ఇటీవల అస్సాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తరచూ వార్తలు ఇచ్చే అస్సాంకి చాలా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలు అందించిన వ్యక్తి. నెక్స్ట్ ప్రజా జీవితం అంటే ఏంటి? ప్రజా పరిపాలనకు సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి. మరియు చంద్రశేఖర్ కంబారా, సాహిత్యము విద్య. మరియు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి చంద్రశేఖర్ కంబారా. ఫోర్త్ సుమిత్రా మహాజన్, మాజీ లోక్సభ స్పీకర్, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్. మరియు నృపేంద్ర మిశ్రా, సివిల్ సర్వీసెస్, ఉత్తరప్రదేశ్ సంబంధించి. రామ్ విలాస్ పాశ్వాన్, తనను కూడా ఇటీవల వార్తల వ్యక్తుల కింద చూసాము. సో ఇటీవల మరణించారు. బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఒక దళిత నాయకుడు అని చెప్పాను, దళిత మేధావి అని చెప్పేసి, చాలా ఇంపార్టెంట్ రామ్ విలాస్ పాశ్వాన్ గారు. అండ్ నెక్స్ట్ కేశుభాయ్ పటేల్, తన గురించి ఇటీవల చర్చించుకున్నాం. కేశుభాయ్ పటేల్ గారు మరణించిన రోజు చర్చించుకున్నాం. గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అని. నరేంద్ర మోదీ గారు గుజరాత్ రాష్ట్రానికి 2001లో ముఖ్యమంత్రి కాకముందు దాదాపు ముఖ్యమంత్రిగా ఉన్న పర్సన్ కేశుభాయ్ పటేల్. అండ్ ఇటీవల లాస్ట్ వీక్ లో కూడా చర్చించాను. ప్రస్తుతం సోమనాథ్ దేవాలయం ఆలయ ట్రస్ట్ చైర్మన్ గా నరేంద్ర మోదీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సోమనాథ్ దేవాలయం గుజరాత్ రాష్ట్రం ఉంది. అంతకు ముందు తను ఎవరున్నారు? మరణం వరకు కూడా కేశుభాయ్ పటేల్ గారు. తన గురించి చర్చించుకున్న వార్తల వ్యక్తులు. సో ఇటీవల మనం చర్చించుకున్న వార్తల వ్యక్తులు ఎంతమంది కనబడుతున్నారో చూడండి. అండ్ నెక్స్ట్ కల్బే సాదిక్, మరణానంతరం ఆధ్యాత్మికకు సంబంధించి కల్బే సాదిక్ గారి గురించి కూడా చెప్పాను. ఆల్మోస్ట్ 4 months బ్యాక్ చెప్పాను మీకు. అండ్ నెక్స్ట్ రజనీకాంత్ దేవిదాస్ ష్రాఫ్, వాణిజ్యం పరిశ్రమ. తర్లోషస్ సింగ్, ప్రజా జీవితం, హర్యానా. అంటే ఇక్కడ ఏంటి? పద్మభూషణ్ సంబంధించి 10 మంది, పద్మవిభూషణ్ 7. ఈ పేర్లు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. పద్మశ్రీ 102 అవసరమే లేదు. కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల గురించి చూపిస్తాను, చెప్తాను, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ క్రింది వాటిలో పద్మభూషణ్ పురస్కార గ్రహీతల్లో ఉన్నవారెవరు, లేని వారెవరు అట్లా అడుగుతారు. సో 7, 10 మంది డిఫరెంట్ కలుపుకోండి. ఇందులో కలపకండి, ఇందులో కలపకండి. ఎందుకంటే ఎగ్జామ్స్ లో ఐడెంటిఫికేషన్లు అడుగుతారు. ఈ క్రింది వాటిలో 3 పేర్లు ఇస్తారు. పద్మవిభూషణ్ లో లేని వారెవరు అంటారు. ఇందులోకి ఒకటి ఇస్తారు. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో డివిజన్ చదువుకోండి. ఈ 17 మంది పేర్లు మాత్రం గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్లో గుర్తించడానికి ట్రై చేయండి. ఈ 1 year ఇది ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే లాస్ట్ ఇయర్ పద్మ పురస్కారాలకు సంబంధించి లిస్ట్ ఇచ్చారు. కానీ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ప్రదానం జరగలేదు. ఎందుకంటే మార్చ్ ఆర్ ఏప్రిల్లో ప్రోగ్రామ్ జరుగుతుందన్నాను కదా. మార్చ్ ఆర్ ఏప్రిల్ అంటే మనకు లాక్డౌన్, కరోనా పరిస్థితుల కాలం కాబట్టి లాస్ట్ ఇయర్ పద్మ పురస్కారాలు కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా ఇంకా అందలేదు వారికి. సో 2020, 2021 రెండు కూడా ఈ సంవత్సరం ప్రదానం చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక పర్సన్ పేరు గుర్తుంచుకోండి. కనకరాజు గారు. గుస్సాడి నృత్యంలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తు. గుస్సాడి నృత్యం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది కనకరాజు గారు. ప్రస్తుతం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. తను కూడా పద్మశ్రీ పురస్కారం గెలుచుకున్న వ్యక్తి. పద్మశ్రీ అంటున్నాను, పద్మవిభూషణ్ కాదు, పద్మభూషణ్ కాదు. సో పద్మశ్రీ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచారు. సో మనకి తెలంగాణకి సంబంధించి ఒకే ఒక వ్యక్తి పద్మ పురస్కారంతో వార్తలు నిలిచారు. అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3. సో మొత్తం ఎంతమంది తెలుగు వారు పద్మ పురస్కారం సాధించారు? ఆ పద్మ పురస్కారాలు కూడా పద్మశ్రీ మాత్రమే, గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3, తెలంగాణకి సంబంధించి 1. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 ఇప్పుడు చూద్దాము. అందులో సో ఇందాక మనం పద్మ పురస్కార గ్రహీతల గురించి చూస్తున్నాము. పద్మ పురస్కార గ్రహీతలైన తెలుగు వారి గురించి చూస్తున్నాం. సో చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం ప్రకటించిన పద్మ పురస్కార గ్రహీతల్లో ఎంతమంది తెలుగు వారు ఉన్నారు అంటారు. తెలుగు వారు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి టోటల్ 4 ఉన్నారు. అందులో తెలంగాణకి సంబంధించి ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, పద్మశ్రీ పురస్కార గ్రహీత. ఇందాక మనం చర్చించుకున్న ప్రముఖ గుస్సాడి నృత్యకారుడు, డ్యాన్స్ కి సంబంధించి మన తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగమైన గుస్సాడి నృత్యకారుడు కనకరాజు గారు. సో తెలంగాణకి సంబంధించి ఏకైక వ్యక్తి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ 4లో 3 ఉన్నారు. టోటల్ ఎంతమంది? 4. సో 4లో ఒకరు తెలంగాణ తెలుగువాడు మరియు 3 తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఈ 3లో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక మహిళ ఉన్నారు. ఇక్కడ ఎట్లా ప్రశ్న అడుగుతారంటే
ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారు ప్రకటించిన పద్మ పురస్కార గ్రహీతలో నలుగురు తెలుగు వారు వార్తలు నిలిచారు పద్మశ్రీ పురస్కార గ్రహీతలుగా. అందులో ఎంతమంది మహిళలు ఉన్నారు అంటారు. ఒకే ఒక మహిళ, తన పేరు కూడా, మరియు తను ఏ రంగంలో గుర్తింపు పొందారో అవన్నీ అంశాలు ఇప్పుడు చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ సంవత్సరం పద్మ పురస్కార గ్రహీతలుగా ముగ్గురు వార్తలు నిలిచారు. ఫస్ట్ పర్సన్ ప్రముఖ వయోలిన్ విద్వాంసులు. వయోలిన్ అంటే ఏంటి? ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సో అలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కి సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అన్నవరపు రామస్వామి గారు, చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల పద్మ పురస్కార గ్రహీత పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే మ్యూజిక్. ప్రముఖ వయోలిన్ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. సెకండ్ పర్సన్ లిటరేచర్, సాహిత్యానికి సంబంధించిన వ్యక్తి, ప్రముఖ కవి అష్టావధాని. సో అష్టావధానం అని ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మనకు. పృచ్ఛకుడు, అష్టావధానం అంటే ఏంటంటే ఒకేసారి 8 మందికి సమాధానం చెప్పడం అన్నట్టు. సో పృచ్ఛకుడు అంటే అడిగేవాడు, అష్ట అవధాని అంటే చెప్పేవాడు అన్నట్టు. సో అలా లిటరేచర్, సాహిత్యానికి సంబంధించి ప్రముఖులు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆశావాది ప్రకాష్ రావు గారు. మరియు ఈ నలుగురు తెలుగు వాళ్ళలో ఒకే ఒక మహిళ ఉందని చెప్పాను కదా, తన పేరు గుర్తుంచుకోండి. మృదంగ కళాకారిణి. మృదంగం అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సంబంధించి మ్యూజిక్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన దండమూడి సుమతి గారు. సో ఈ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి, తెలంగాణ సంబంధించి ఒక వ్యక్తి. ఈ నలుగురు వ్యక్తులు ఒకే ఒక మహిళ అంటే దండమూడి సుమతి గారు. ఏ రంగంలో గుర్తింపు పొందారు, ఇవి ఒకటే గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇవి పద్మ పురస్కారాలకి సంబంధించి ప్రత్యేకత. అండ్ దీనికి సంబంధించి ఏ సంవత్సరాల్లో కేంద్రము పద్మ పురస్కారాలను ప్రకటించలేదంటే ఇక్కడ ఇయర్స్ గుర్తుంచుకోండి. 1978, 1979 మరియు 1993 నుండి 1997 వరకు. ఈ ఇయర్స్ గుర్తుంచుకోండి. ఈ ఇయర్స్ తప్ప ప్రతి సంవత్సరం కూడా పద్మ పురస్కార గ్రహీతలకు సంబంధించి అధికారికంగా ఏ మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పురస్కారం వార్తలు నిలిచింది. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్. తరచూ మనం చర్చించుకుంటున్నాం. ఒక విపత్తు నిర్వహణకి సంబంధించి, విపత్తు నిర్వహణలో విశేష కృషి చేసిన వ్యక్తులకు, సంస్థలకు ఏ పేరిట పురస్కారం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటాము. సో అలా సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2021 గా గ్రహీతగా వార్తలు నిలిచిన పర్సన్ పేరు ఏంటి అంటారు. నేరుగా గుర్తుంచుకోండి. తన పేరు రాజేంద్ర కుమార్ భండారి. ఇటీవల సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి నేతాజీ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కోల్కతా కేంద్రంగా, మనకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కేంద్రంగా జరిగాయి. చాలా అంశాలు మనం చూసాం. దేశ్ నాయక్ దివసే కానివ్వండి, పరాక్రమ్ దివస్ ఒకే రోజును కేంద్రం ఒక రకంగా ప్రస్తావించింది, రాష్ట్రం వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మమతా బెనర్జీ గారు ఒక రకంగా ప్రస్తావించారు. అండ్ ఇంకొక వివాదం కూడా చూసాము. సో అలా ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం కన్సర్న్డ్ స్టేట్ కి చీఫ్ మినిస్టర్ కూడా రావాలి, అటెండ్ అవ్వాలి. సో అలా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జనవరి 23వ తేదీన విక్టోరియా మెమోరియల్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ ప్రసంగించారు. ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా వచ్చారు. ఆ సభమైన సో మమతా బెనర్జీ గారు మాట్లాడే ముందు చాలా మంది జై శ్రీరామ్ అని చెప్పేసి పలికారు. అదొక వివాదం జరిగింది. జై శ్రీరామ్ అన్నందుకు తను పలికిన మాటలు ఏవైతున్నాయో అవి కూడా వివాదాస్పదం అవుతున్నాయి. సో ఈ అంశాలు కానివ్వండి. మరియు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి ఒక ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోకి సంబంధించి నివాళులు అర్పించే సమయంలో ఫోటో కూడా వివాదమైంది. అదొక సినీ నటుడు ఫోటో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫోటో కాదని చెప్పేసి. ఇటీవల మనం చాలా అంశాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి చర్చించుకుంటున్నాం. అందులో మహార్ తేజ్ అనే ఒక వంతెన, చారిత్రక వంతెన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని, ఆ వంతెన పేరును రాష్ట్ర ప్రభుత్వం నేతాజీ వంతెనగా మార్చింది. చాలా ఇంపార్టెంట్. మరి ఇటీవల మనకి హౌరా అండ్ కల్కా మేల్ ఎక్స్ప్రెస్ పేరు మార్పు జై హింద్ అనే ఎక్స్ప్రెస్ గా మారిందని చెప్పాను. చాలా ఇంపార్టెంట్. నేతాజీ ఎక్స్ప్రెస్ గా మారింది. చాలా ఇంపార్టెంట్. మహార్ తేజ్ ఏమో జై హింద్ వంతెన, మరియు ఈ ట్రైన్ ఏదైతే ఉంటుందో కల్కా మేల్ హౌరా ట్రైన్ ఏమో మనకి నేతాజీ ఎక్స్ప్రెస్ గా మారింది. మరియు నేతాజీ గారి జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు ఒక ప్రత్యేక మ్యూజియం ని కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. చాలా ఇంపార్టెన్స్ సంతరించుకుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125th బర్త్ యానివర్సరీని దృష్టిలో ఉంచుకొని ఆ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీకి 85 మంది సభ్యుల కమిటీకి ప్రధానమంత్రి గారి అధ్యక్షత. ఇవన్నీ అంశాలు చూసాము. సో ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించి తన జన్మదినమైన ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేక పురస్కారాన్ని ఇస్తారు. విపత్తు నిర్వహణ విషయంలో అద్భుతమైన కృషి చేసిన సంస్థలకు, వ్యక్తులకు. ఈ రోజు వ్యక్తిగా వార్తలు నిలిచారు రాజేంద్ర కుమార్ భండారి గారు. ఏ పురస్కారం? సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2020 పురస్కార గ్రహీతగా. అండ్ నెక్స్ట్ జయతి ఘోష్ గారు ఈరోజు ఒక కీలకమైన
సభ్యుల బృందంలో చోటు సంపాదించుకొని వార్తలు నిలిచారు. జయతి ఘోష్ చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ, ప్రముఖ ఎకనామిస్ట్. సో అలా ప్రస్తుతం ప్రొఫెసర్గా కూడా చేస్తున్నారు. అదేంటంటే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితికి సంబంధించి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫేర్స్ అండేసా అంటారు, లేకపోతే UNDESA అని చూడండి. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామిక్ సోషల్ అఫేర్స్, దీని కింద ఐక్యరాజ్య సమితికి సంబంధించి హై లెవెల్ కమిటీ అన్నట్టుది. ఈ కమిటీలో దాదాపు 20 మంది సభ్యులు ఉంటారు. ఈ 20 మంది సభ్యుల్లో చోటు సంపాదించుకున్న ఏకైక భారతీయురాలు జయతి ఘోష్ గారు. చాలా ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు నిలిచిన జయతి ఘోష్ గారు ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఏ క్రియాశీలక కమిటీలో చోటు సంపాదించుకున్నారు అంటారు. సో UNDESA, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామిక్ సోషల్ అఫైర్స్. ఎకనామిక్ సోషల్ అఫైర్స్ అంటే ఏంటి? ఆర్థిక సామాజిక విభాగానికి సంబంధించి. ఇటీవల ఒక కీలకమైన అంశాన్ని కూడా మనం చర్చించుకున్నాం. ఇంటర్నేషనల్ మైగ్రేషన్స్, అంతర్జాతీయ వలసలు అనే ఒక టాపిక్ చెప్పాను. చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ పరంగా ఇలాంటి అంశాలను అడుగుతారు. అంతర్జాతీయ వలసల్లో భారతదేశం నుండి ఎంతమంది వలసపోతున్నారు, ప్రపంచంలో టాప్ ప్లేస్లో నిలిచిన దేశం ఏంటి, సో అలా ఎక్కువ మంది భారతదేశం నుండి ఏ దేశం గమ్యస్థానం అని చెప్పేసి, అత్యధిక అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న దేశం ఏంటి వలసల విషయంలో, ఇలాంటి అన్ని అంశాలు చూసాము. అదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఈరోజు UNDESAకి సంబంధించి 20 మంది సభ్యుల బృందంలో జయతి ఘోష్ గారు భారతీయురాలు చోటు సంపాదించుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో చర్చించుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.